హాయ్ స్టూడెంట్, మీరు తెలంగాణ లేదా ఏపీ వెబ్సైట్ రాసి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం గనక ఎదురు చూస్తూ ఉంటే పేరెంట్స్ కి గానీ స్టూడెంట్స్ కి గానీ ఫస్ట్ వస్తున్న డౌట్ ఏ కాలేజ్ బెస్ట్ అండ్ ఏ కోర్స్ బెస్ట్, మనకు నచ్చిన కోర్సెస్ ఏ కాలేజెస్ లో బెస్ట్ గా ఉన్నాయి అండ్ ఏ కాలేజ్ బెస్ట్ అయితే దానిలో ఏ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి, అసలు ఇంజనీరింగ్ లో ఉన్న కోర్సెస్ అవైలబిలిటీ ఏంటి అండ్ ఏ గ్రూప్ ని లేదా ఏ కోర్స్ ని గనక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. దీస్ మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో ఇటు పేరెంట్స్ చూసుకున్నా లేదా అటు స్టూడెంట్స్ చూసుకున్నా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దీనికి ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? నౌ ఫస్ట్ ఇనీషియల్లీ కాలేజ్ ఇంపార్టెంటా గ్రూప్ ఇంపార్టెంటా? బోత్, రెండు కూడా ఇంపార్టెంట్. కానీ మీరు తీసుకునే సెలెక్టెడ్ గ్రూప్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కాలేజే ఎక్కువ ఇంపార్టెంట్. రీజన్ వచ్చేటప్పటికల్లా మీరు తీసుకునే గ్రూప్ ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా మీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఫ్యాకల్టీ గానీ దానిలో జరిగే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ థర్డ్ ఇయర్ లో లేదా ఫైనల్ ఇయర్ లో చేపించే ఇంటర్న్షిప్స్ గానీ ఇవి గనక ప్రాపర్లీ లేకపోతే మీకు ఏ బ్రాంచ్ తీసుకున్నా పెద్దగా డిఫరెన్స్ ఏం పడదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ కాలేజ్ కే ఇవ్వండి. నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేటప్పటికల్లా ఏ బ్రాంచ్ ఫ్యూచర్ లో భూమ్ లో ఉండబోతుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, దీనికంటూ మీ సెలక్షన్ మీ చాయిస్ బేస్ మీద తీసుకోండి. అసలు మీకు ఏది ఇంట్రెస్ట్, దేనిలో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు, దేనిలో ఇంటర్న్షిప్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ కూడా మీకు రేపు మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి తప్ప మీరు తీసుకున్న కోర్సు లేదా మీరు తీసుకున్న బ్రాంచ్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయదు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికల్లా ప్రస్తుతం ఇంజనీరింగ్ లో ఎంప్లాయ్మెంట్ రేషియో 2% నుంచి 5% మధ్యలో ఉంది. అంటే ప్రతి 100 మందిలో 95 దగ్గర నుంచి 98 మంది దాకా ఖాళీగా ఉన్నారు. వీళ్ళల్లో బెస్ట్ బ్రాంచెస్ తీసుకుంటే అని మీరు అనుకుంటే గనక సిఎస్సి గానీ లేదా ఐటీ గానీ లేదా ఈసీ గానీ చేసిన వాళ్ళు ఖాళీగా లేరా? అలా అని చెప్పి సివిల్ మెకానికల్ చేసుకున్న వాళ్ళకి జాబ్స్ రాకుండా ఖాళీగా ఉన్నారా? కాదు. కాబట్టి ఇక్కడ మీరు తీసుకునే కోర్సు దట్ ఈస్ బ్రాంచ్ ఏది తీసుకుంటున్నారో మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని చూసుకోండి. సో దట్ 4 years పాటు నేను ఈ బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కంప్లీట్ ఇంట్రెస్ట్ పే చేసి నేను చదవగలనా? థర్డ్ ఇయర్ లో జరిగే మినీ ప్రాజెక్ట్ గానీ, ఫోర్త్ ఇయర్ లో వచ్చే మెయిన్ ప్రాజెక్ట్ గానీ, ప్రతి సంవత్సరం చేసే ఇంటర్న్షిప్స్ గానీ, ఆ కాలేజెస్ లో ఉండే క్రెడిట్ సిస్టమ్ గానీ దీనికి తగ్గట్టుగా మీరు బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఇలా చూసుకోండి. అంతే తప్ప మా బాబాయ్ చెప్పారు, మా మావయ్య చెప్పారు, నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. లేదనుకోండి రేపొద్దున నీ ఫ్యూచర్ స్పాయిల్ అయిన తర్వాత ఎవరి మీదో బ్లేమ్ వేసి ఆ ఫ్యూచర్ మొత్తాన్ని స్పాయిల్ చేసుకున్న వాడివి అవుతావు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ అనేది నీ ఇంట్రెస్ట్ ని పే చేసుకుని తీసుకో. ఓకేనా? రెండోది కాలేజెస్ వచ్చేటప్పటికల్లా ప్రజెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా నిజంగా ఆ కాలేజ్ ఆ వాల్యూని ప్రొవైడ్ చేస్తుందా అంటే డౌటే. కాబట్టి మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాంట్లో ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు, నెంబర్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ ఎన్ని పబ్లిష్ అవుతున్నాయి, కాలేజ్ ఇంటర్న్షిప్స్ ఏ కంపెనీస్ తో కొలాబరేషన్ లో ఉన్నాయి, రేపొద్దున ఆ కాలేజెస్ కి కంపెనీస్ కొలాబరేషన్స్ లో మీకు జాబ్స్ వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏ కంపెనీస్ దోస్ కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాయి, ఇవన్నీ బేస్ చేసుకుని మీరు కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? వీటిల్లో కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిల్లో మీకు ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి మీకు వాటికంటూ సెపరేట్ గా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఇట్ విల్ బి డిఫరెంట్ క్రైటీరియా. దానిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దానిలో డిఫరెంట్ బ్రాంచెస్ తీసుకోవచ్చు. ప్రెసెంట్ రైట్ నౌ గనక ఇంజనీరింగ్ లో మీకున్న అవైలబుల్ కోర్సెస్ ని కనుక చూసుకున్నట్టయితే ప్యూర్ సిఎస్సి దట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ అండ్ దాంట్లో వచ్చిన సబ్ బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, దాంతో పాటు డిఎస్ డేటా సైన్సెస్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చినాయి. అండ్ ఐటీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లో ఇప్పుడు ఐటీ అనేది అవైలబుల్ లేదు, ఎందుకంటే దాన్ని తీసుకెళ్లి సిఎస్సి లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచ్ అనమాట. కొంచెం రిలేటివ్లీ సిఎస్సి తో కంపేర్ చేసుకుంటే సిలబస్ టఫ్ గా ఉంటుంది. కానీ వన్స్ గనక దీంట్లో మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ లో గనక ఈసీఈ చేసినట్టయితే మీ ఫ్యూచర్ కి నేను గ్యారెంటీ. ఎందుకంటే రేపు సిఎస్సి చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ రాయగలరు, ఈసీఈ చేసిన వాళ్ళు హార్డ్వేర్ ని మెయింటెనెన్స్ చేయగలరు. అండ్ ఈ ఈసీలో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళు ఈ ఇద్దరికి మధ్యలో బాండింగ్ అన్నమాట. అంటే ఎవరైతే హార్డ్వేర్ ని డిజైన్ చేస్తున్నాడో దాన్ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తున్నారో వీళ్ళిద్దరికి మధ్యలో కనెక్టివిటీని ఫామ్ చేసే వాళ్ళని ఈసీఈ ఎంబెడెడ్ సిస్టమ్ ప్రొవైడర్స్ అంటారు. వీళ్ళకి రేపు రాబోయే ఫ్యూచర్ లో చాలా డిమాండ్ ఉండబోతుంది. అండ్ దీని తర్వాత మీకున్న కన్వెన్షనల్ కోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే సివిల్, మెకానికల్, ఈ రెండిట్లో మీరు ఆటో క్యాడ్ దట్ ఈస్ డిజైనింగ్ కనుక నేర్చుకున్నట్టయితే మెకానికల్ చేసిన వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ దానిలో రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. అండ్ సివిల్ చేసి ఆటో క్యాడ్ చేసుకున్నట్టయితే గనక ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కన్స్ట్రక్షన్ లో మీకు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి
సెలక్షన్ ఆఫ్ గ్రూప్ అనేది మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని చూసుకోండి. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ ఏ కాలేజెస్ లో బెటర్ గా ఉన్నాయో చూసుకోండి. దెన్ డెఫినెట్లీ మీ ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ ఈ ఫ్యూచర్ బాగుండాలి అంటే బీటెక్ లో జాయిన్ అవ్వగానే బీటెక్ అనేది 4 years ఎంజాయ్మెంట్ కోర్స్ అని కాకుండా 4 ఏళ్ళు 8 సెమిస్టర్లు, ప్రతి సెమిస్టర్ లో అట్లీస్ట్ మీ సిజిపిఏని 8.5 ఆర్ అబోవ్ మెయింటైన్ చేసుకుంటూ, బ్యాక్లాగ్స్ అనేది లేకుండా ఏ సెమిస్టర్ కి ఆ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ని క్లియర్ చేసుకుంటూ, ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 1 or 2 ఇంటర్న్షిప్స్ మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే మీకు దీనిలో రెగ్యులర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, వీటిని కంప్లీట్ చేసుకుంటూ 3rd year లో ఉండే మినీ ప్రాజెక్ట్ ని 4th year లో ఉండే మెయిన్ ప్రాజెక్ట్ ని ప్రాపర్లీ కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే మీ కాలేజ్ లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగినా జరగకపోయినా మీకు ఆపర్చునిటీస్ మెండుగా ఉన్నాయి. ఓకేనా? హోప్ మీ డౌట్ దట్ ఈస్ క్యాంపస్ బెటరా కోర్స్ బెటరా అనేది దీంతో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దీంట్లో కనుక స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్లీ కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కి కూడా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.